పాలిటెక్నిక్ కళాశాలను ఐటీఐలతో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాల్పేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. మండల పర్యటనలో భాగంగా అటుగా వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావు విద్యార్థులను చూసి ఆగి వారికి మద్దతు తెలిపారు. తను కూడా ఒక పాలిటెక్నిక్ విద్యార్థినే అని, ఆ చదువుల ప్రాముఖ్యత, విద్యార్థుల కష్టాలు తనకు బాగా తెలుసని విద్యార్థులతో ముచ్చటించారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో 95% నిరుపేద విద్యార్థులు చదివే వ్యవస్థను నాశనం చేయొద్దని తెలిపారు. ఇంతటి పటిష్టమైన విద్యా వ్యవస్థను తెలంగాణ విద్యా చట్టం పరిధి నుంచి తొలగించి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి మార్చడం దారుణమని మండిపడ్డారు. దీనివల్ల నిరుపేద విద్యార్థులు పాలిటెక్నిక్ చదువులకు దూరమై వ్యవస్థ పూర్తిగా పతనమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు మేధావులతో ఎలాంటి ముందస్తు అభిప్రాయ సేకరణ చేపట్టకుండా, కనీస విధి విధానాలు కూడా బహిర్గతం చేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం వల్ల విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి అయోమయంలో పడ్డారని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇప్పటికే జీవో 97 రద్దు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాశారని, అసెంబ్లీలో కూడా విద్యార్థుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామని విద్యార్థులకు హరీష్ రావు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.